నిన్న మొన్న మనిషి కనపడకపోతే పని చేయాలి, జనరేటర్ పెట్టుకోవాలి, లైటింగ్ పెట్టుకోవాలి, 4 షిఫ్ట్లు పెట్టాలి, 4 యూనిట్లు పెట్టాలి. అక్కడ యూనిట్ అక్కడే, ఇక్కడ యూనిట్ ఇక్కడే, అక్కడ యూనిట్ ఇక్కడే అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సూర్యరావు గారు. మరి చెప్పినప్పుడు అమలు చేయాలి మీరు. ఇది పబ్లిక్కి ఎఫెక్ట్ అయ్యే పని. 10 రోజులు బస్సులో పడుకుని పనిచేశాడు ఆయన. అసలు అక్కడ ఓపెన్ చేశారు కదా, ఇది ఒకటి వస్తుంది అలా ఓపెన్ చేసుకున్నది. రెండోది కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి మనం పెట్టమని చెప్పాం కదా సార్. అసలు ఇప్పుడు తీయడం అంటే ఏంటి, కింద డెప్త్ తీయాలి, శాండ్. ఇప్పుడు ఈ వర్క్ జరగాలి కదా ప్యారలల్గా. ఇప్పుడు అదో కాంట్రాక్టర్ ఇదో కాంట్రాక్టర్ అనుకుని పని జరగాలి. మళ్ళీ ఐరన్ కడతాను సార్, హైట్ పైన కూడా రాడ్లు వస్తుంది సార్, మళ్ళీ మధ్యలో కూడా వస్తుంది. వాళ్ళని అందరినీ పెట్టుకోవాలి గట్టిగా. యుద్ధ ప్రాతిప మీద టకటకా వెళ్ళిపోవాలి తప్ప మీకు చుట్టూ మీరు జనరేటర్లో పెట్టుకుని లైట్లు కర్రలు కట్టి జనరేటర్లు పెట్టేసి లైట్లు వెలుగుతూ ఉండాలి. 3 8 24 గంటలు కూడా పనిచేయాలి. 8 అవర్స్కి షిఫ్ట్. మీకు ఐరన్ అయినా సరే, శాండ్ ఫిల్లింగ్ అయినా సరే, కాంక్రీట్ బెడ్ అయినా సరే, ఎర్త్ వర్క్ తీసుకునేవాళ్ళు 4 వర్క్లు ఉన్నాయి మీకు. 4 కూడా 4 దేని పని దానిదే జరుగుతుండాలి. ఈ పనే మీరు ఎదర తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు అటు నుంచి కూడా పెట్టుకోండి. ఇప్పుడు రెండు పెట్టారు కదా వెహికల్స్ ఇక్కడ, ఈ 2 ఇక్కడ తీస్తుంది మట్టి. ఇప్పుడు నువ్వు ఇంకో 100 మీటర్లు అక్కడ కూడా 2 మిషన్లు పెట్టండి. అక్కడ కూడా 2 కాబట్టి మధ్యలో కూడా పెట్టుకోండి, ఒక 5-6 మిషన్లు పెట్టండి. అక్కడ మనకి ఇవన్నీ 15 రోజుల నుంచి కూడా ఇంప్రూవ్ చేయలేదు. మళ్ళీ మీరు ముందు ఎలాగ 10 రోజులు పోయింది కనీసం. మీరు ఇట్లాగా చేస్తే మాత్రం అవ్వదు. డబల్ పెట్టుకోవాల్సింది అన్నీ. లారీ దగ్గర అదే 100 సార్, అక్కడి నుంచి ఇంకో 100 సార్. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గంటలు పడ్డాయో అక్కడే మళ్ళీ గంటలు పడేటువంటి అవకాశం. ఎందుకంటే మొన్న వరదకి కాదు, గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటలు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.